హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను రండి. ఫస్ట్ అయితే మనం 4, 5 లేదా 6 బెండకాయలను తీసుకుని ఆ విధంగా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. తర్వాత చేపలని తీసుకోవాలి, ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, వాటర్ అండ్ చింతపండు రసం అనమాట. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ మీకు చెప్పలేదు కదా, 2 ఆనియన్స్, అందులో ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఏమో అది జీలకర్ర, వెల్లుల్లిపాయలు మొత్తం అవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ పేస్ట్ ఉడికిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఆ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పసుపు ఉంది కదా, చిటికెడు అంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మీ ఇష్టం అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి మనం ఆ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిసేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేపల్ని క్లీన్ చేసి పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా, ఆ చేపల ముక్కలను కూడా మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి కడాయిలో. ఈ కడాయిలో అలా పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి అది సగం బాయిల్ అవ్వాలన్నమాట. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఎటు పడితే అటు తిప్పేయకూడదు. అలా తిప్పేయడం వల్ల పీసెస్ అయిపోయి ముళ్ళులు బయటకు వచ్చేస్తాయి అనమాట. కర్రీ మొత్తం ముళ్ళులా ఉంటాయి, ఇంకా తినలేమన్నమాట. తర్వాత ఈ చింతపండు ఉంది కదా, ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ చింతపండు రసాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఆ చింతపండు వాటర్ని మనం ఇందులో హాఫ్ బాయిల్ అయిన తర్వాత కడాయిలో వేసుకున్నట్లయితే స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి కర్రీ అయితే రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్